చేసుకోవడం తప్పు. హిందుత్వంలో ముక్కోటి దేవతలే కాదు, నువ్వు ఇస్లాం పాటిస్తావు పాటించుకో, క్రైస్తవం పాటిస్తావు పాటించుకో అని చెప్తారు హిందుత్వం. ఎక్కడ ఇక్కడ వేరే కాన్సెప్ట్ లేదు. బట్ వాళ్ళు మాత్రం నా దేవుడు తప్పించి నీ దేవుడు లేడని ఎట్లా చెప్తారు? అది ఒక సమస్య. రెండవది వచ్చేటప్పటికి ఈవిడ ఆటిట్లో నుంచి పెరగడం వల్ల కావచ్చు. రెండవది అక్కడ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియానిటీ కాన్సెప్ట్ తోనే నడుస్తుంది. వాళ్ళు ఏంటంటే ముస్లిం ప్లస్ క్రిస్టియన్, అంటే వాళ్లే క్రిస్టియన్ ముస్లిం ఓట్లు, ఈ రెండు కలిపి దేశాన్ని వర్టికల్ గా డివైడ్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పుట్టుక దేంట్లో నుంచి వచ్చింది? కాంగ్రెస్ అనే పార్టీ పుట్టింది బ్రిటిష్ వాడి చేతిలో నుంచి. మన పార్టీ కాదు అది, మన జాతీయ పార్టీ కాదు అది, బ్రిటిష్ వాడి జాతీయ పార్టీ అది. బ్రిటిష్ వాడు పెట్టిన ఏవో హ్యూమ్ అనేవాడు 1885లో పెట్టిన పార్టీ అది. కాకపోతే మనకు గనక రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఇక్కడ వాళ్ళని హెడ్ గా పెడతారు ఇక్కడ ఏరియా. అట్లాగా కాంగ్రెస్ అనే దానికి WC బెనర్జీ అని ఇండియాని తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెట్టారు, ఫస్ట్ అధ్యక్షుడు 1885లో. దేనికయ్యా అంటే 1800 ఏదైతే సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా 1850లో, ఆ టైంలో సిపాయిల తిరుగుబాటు తర్వాతన 57 ఆ టైం తర్వాతన ఒక సీరియస్ అర్థమైపోయింది ప్రజల్లో, స్వతంత్ర భావన కాంక్ష పెరుగుతోంది, సైన్యంలోనే వచ్చేసిందంటే ఇక మామూలు జనాల్లో వచ్చేస్తుంది కదా, దీన్ని ఎలా డివైడ్ చేయాలని ఆలోచించారు. అప్పుడు బిగిన్ అయినటువంటి